దేశవ్యాప్తంగా ఆధునిక సంప్రదాయ వైద్య విధానాలను మిళితం చేసి రోగులకు సేవలందించేలా చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్య రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. టెక్నాలజీని వాడుకుంటూనే ప్రజల నాడి పట్టుకుని చూడటం, ఆత్మీయంగా పలకరించడం ద్వారానే రోగుల జబ్బు నయం చేయొచ్చని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజల నమ్మకం కోల్పోకుండా పనిచేయాలని యువ వైద్యులకు సూచించారు. వైద్య విద్యలో ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పతకాలు, మిగతా విద్యార్థులకు వైద్య విద్య పట్టాలు అందజేశారు. Education and healthcare infrastructure is being enhanced in this country. How India is moving towards the idea of integrative healthcare, wherein people from all over the world are coming together to discuss how artificial intelligence has the potential to bring about transformation in healthcare delivery. So it's also important that you keep yourself updated with the new AI tools and technologies. Humility is the hallmark of a great physician. So I urge you to visit our tribal areas, spend time in our primary healthcare centers, observe rural epidemiology, study lifestyle disorders in urban India, understand mental health challenges, and care for children with special needs. Use AI to reduce diagnostic errors, improve access in remote areas, enhance research, support public health surveillance, but never outsource empathy. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇన్నేళ్ళు కష్టం ఒకేసారి వచ్చి అంటే చూపించినట్టు అనిపించింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాము ఎయిమ్స్లో రావడం స్టార్టింగ్ నుండి ఇప్పుడు వరకు. కానీ ఇప్పుడు ఒక్కసారి మెడల్, అవార్డ్స్ ఇవన్నీ రాగానే ఇట్స్ లైక్ జస్ట్ అ బ్లింక్ అంతా అయిపోయింది. అండ్ ఎంబీబీఎస్ అయిపోయింది, నేను పీజీ కూడా స్టార్ట్ చేశాను. సో చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు బెస్ట్ ఆల్రౌండర్ మెడల్ అందుకోవడం. మేము చేరినప్పుడు అకాడమిక్ వైజ్ వెరీ బెస్ట్ అనమాట. స్టార్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ టైం పట్టింది డెవలప్మెంట్ అవ్వడం, కానీ మాకు ఎక్కడ అకాడమిక్స్లో కానీ ఎక్కడ ఏ లోటు రానివ్వలేదు.